మేనిఫెస్టోలో సూపర్ 6లో భాగంగా ఇప్పటికీ నిరుద్యోగ భృతి అనేది ఇవ్వలేదు, అలాగే ఆడబిడ్డ నిధి కూడా ఇవ్వడం జరగలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా ఈయన మళ్ళీ ఇంకొక ముగ్గురిని ఇస్తాను, ఇంకొక ముగ్గురిని కనండి, ప్రతిదీ కూడా నేను ఇస్తాను, ఒక్కొక్కళ్ళకి 1000 రూపాయలు చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తాను అని మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది సార్. వినడానికి కూడా చాలా ఎంబారసింగ్ గా ఉంది ఉన్నట్టు. ఎందుకంటే ఆయన గారు ఒక బిడ్డనే కన్నాడు, ఆ బిడ్డ ఇంకొక బిడ్డని మాత్రమే కన్నాడు. ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కదా సార్, ఏదో సందర్భంలో నీ 500 కోట్లు నాకెందుకు, నేను 1,00,000 కోట్లు నా ఆస్తి అని చెప్పని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికే ఒక్కొక్క వారసుడైతే, మరి రాష్ట్ర ప్రజలు ఈ రోజుకి కూడా బిలో పావర్టీ లైన్ లో కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లో ఉంటే 25,000 కాదు కదా 50,000 ఇస్తానన్నా కూడా ఈ రోజుల్లో పరిస్థితుల్ని బట్టి ఏ ఆడపిల్ల కానీ లేకపోతే ఒక కుటుంబ వ్యవస్థ కానీ అసలు ఎవరూ కూడా మరి ముగ్గురు బిడ్డల్ని కనేటటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం లేరు సార్. ఏ కుటుంబం కూడా ఈ రోజుల్లో పరిస్థితిని బట్టి ఇటువంటి ఇష్టారాజ్యంగా వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు కూడా అమలు చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని అయితే ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితుల్లో ఈ క్షణం అయితే మాత్రం లేరు సార్. ఎప్పుడు 29 వస్తుందా, మా యొక్క సత్తా ఎప్పుడు చూపిద్దామా అని ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిటింగ్.